పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. అంటే మీరు 151 గెలిచినప్పుడు ఈవీఎంలు బాగున్నాయి లేవని ఆయన కూడా ఒకటి మాట సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని మీద చర్చకి రావాలండి. ఆయన మెడ్రాస్లో మనం మాట్లాడాడు. మీరు 151 వచ్చినప్పుడు ఈవీఎంలు మీకు పనిచేసాయని అడిగాడు. అది గుర్తుంటే మీకు ఒకవేళ మాకు పనిచేసి ఉంటే ఆయన బయట పెట్టమనండి సార్. చెప్తున్నాం, చెయ్యి, రీసెర్చ్ చెయ్యి, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళు. ఇప్పుడు మీదే కదా 2019-24 మధ్య ఏం జరిగింది. 19లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తను ఒకసారి 14 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 19 ఎన్నికల్లో 151 రావడానికి కారణం మీ ఈవీఎంలని మేము భావిస్తూ ఉన్నాము. ఒక్కసారి మాకు మొత్తం చూపించండి, డెమాన్స్ట్రేషన్ చేయమనండి. లేదు, ఇప్పుడు మేము బ్లేమ్ చేస్తాం. దయచేసి మాకు సహకరించి, ఆయన ప్రభుత్వం కదా, ఇప్పుడున్న 24 ఎన్నికల్లో డెమాన్స్ట్రేషన్ చేయమనండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నోరెత్తాడు ఈరోజు? చెన్నైలో ఎందుకు మాట్లాడాడు ఈరోజు? ఇట్ షుడ్ బి డిబేటబుల్ క్వశ్చన్ నౌ, ఈవెన్ కమింగ్ ఎలక్షన్స్ ఆల్సో. రీసెంట్ మహారాష్ట్ర ఎలక్షన్, రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? రీసెంట్లీ హర్యానా ఎలక్షన్స్, వాట్ హ్యాపెండ్? రీసెంట్లీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్, వాట్ హ్యాపెండ్? పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్ ఆన్ ఇట్. దీన్ని క్లారిఫై ఎవడు చేయాలి? ఎలక్షన్ కమిషను దీని మీద ఎవడు మాట్లాడటానికి వీల్లేదు. మేము డెమాన్స్ట్రేషన్ చెయ్యం. మేము ఆ స్లిప్లన్నీ కూడా ఈవీఎం ప్యాడ్ నుంచి మేము ఎప్పుడో తీసేసాం. అంటే పార్టీ పరంగా దీన్ని పెద్ద ఉద్యమంగా తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందంటే? అంటే మేము ఉద్యమంగా చేయటానికి, అంటే నాకు తెలిసి ఇది ఖచ్చితంగా మేము ఒక్కళ్ళమే కాదు, అందరితో కలిపి మేము ఒక్కళ్ళమే కాదు. అంటే దీని మీద ఇప్పుడు ఈ దేశం ఎలా ఉందంటే ఒక భయానకమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయిందండి. మీరే నేను మాట్లాడిన తర్వాత ఇద్దరం బయటికి వెళితే ఏమవుతుందో తెలియనటువంటి భయాందోళన బయట సమాజంలో ఈరోజు ఏర్పడింది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు దీని మీద. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలక్షన్లో ఓడిపోయిన వెంటనే దీని మీద అనుమానం వ్యక్తం చేశాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మా మీద అనుమానం వ్యక్తం చేశాడు. మేము మీ మీద వ్యక్తం చేస్తే గతంలో మీరేం చేశారు మమ్మల్ని అడిగాడు. ఎస్, ఇద్దరం కలిసి దాని దగ్గరికి పోతానండి. మీ ఇద్దరు కలిపి వెళ్ళి సాల్వ్ చేసి ఇది ఎలాంటి ఉద్యమాన్ని మీరు నిర్మిస్తారని అడిగారు కదా. మాకు తోడుగా రా బాబు. ఇప్పుడు అధికారంలో అన్ని తోడుగా వస్తారు. మీతో వస్తే సంతోషిస్తాం మేము. అసలు నిజంగా బిఎల్లో తయారైనటువంటి ఈవీఎంలు, ఈసైల్లో తయారైనటువంటి ఈవీఎంలు, నేను ఒక పబ్లిక్ సెక్టర్లో ఒక 18 years మెకానికల్ ఇంజనీర్ అండ్ వ్యాక్యూమ్ టెక్నాలజీ ఒక స్పెషలిస్ట్గా నేను అడుగుతూ ఉన్నా. ఇప్పుడు ఈ ఈవీఎంలు 20 లక్షలు ఎక్కడ ఉన్నాయో కనపడటం లేదు. 80 lakhs ఈవీఎంలని నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేస్తే 60 lakhs నీకు గ్రౌండ్లో కనపడ్డాయి. రిమైనింగ్ 20 lakhsని మీరు ఎక్కడెక్కడ వాడారు, ఎక్కడెక్కడ దాచారు, ఏ కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు, ఎవరి దగ్గర ఉన్నాయి, వీటి మీద లెక్కలు తేలాలి కదా. ఇది చాలా చిన్న విషయం కదా, చాలా పెద్ద విషయం కదా. పెద్ద విషయం కదా. పవన్ కళ్యాణ్ గారు పోయి చెన్నైలో మాట్లాడొచ్చాడు కదా. రేపు చెన్నై ఎలక్షన్కి ఆయన సూపర్వైజరు, బీజేపీ తరఫున, కూటమి తరఫున ఆయన అక్కడ ప్రచారం చేయబోతూ ఉన్నాడు. అఫ్ కోర్స్ హీ మే నో, ఐ థింక్ హీ మే బి నోస్ దట్ తమిళ్ అండ్ ఆల్ వచ్చి ఉండొచ్చేమో, సినిమా యాక్టర్ కాబట్టి అక్కడ పనిచేస్తాడు ఎలక్షన్ టైంలో. ఆ క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పమనండి. సీరియస్గా నేను అడుగుతున్నాను. మీరు ఇప్పుడు చెప్తున్న చిన్న విషయాలు కాదు, చాలా బ్రహ్మాస్త్రాలు నిజంగా వర్కౌట్ కానీ చేయగలిగితే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా పట్టుకున్నాయి సార్. నేను మొన్న జరిగినటువంటి ట్రంప్ ఎలక్షన్, మా అమెరికా ఇస్ ఎ డెవలప్డ్ కంట్రీ. ఏ ఎలక్షన్కి వెళ్ళింది, ఎలా వెళ్ళింది? ఈవీఎంలతో వెళ్ళిందా? బ్యాలెట్ ఓడతారు. బ్రిటన్ ఈవీఎంలతో వెళ్ళిందా? ఇక్కడ ఎందుకు మీరు పెట్టడం లేదు? ఎలా మీకు అసలు లాస్ట్ ఎండ్ ఆఫ్ ది అవర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పోలింగ్ బూత్లో ఓటు వేయకుండానే 20,000 ఓట్లు ఎలా మిగులుతున్నాయి? లాస్ట్ 1 hourలో అంత అయిపోయిందని పోయిన తర్వాత ఇప్పుడు సాయంత్రం ఒకటి ప్రకటిస్తారు, తెల్లారిపోతే ఇంకొకటి ప్రకటిస్తూ ఉన్నారు. దీన్ని అడిగితే సమాధానం చెప్పేవాడు ఎవడు? పొలిటికల్గా మారిపోయినటువంటి ఎలక్షన్ కమిషన్. నేను ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ పొలిటికల్ ప్రెజర్కి లొంగిపోయినటువంటి ఎలక్షన్ కమిషన్ న్యాయబద్ధంగా, రాజ్యాంగపరంగా లేని సమయంలో, అంతెందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆయన ఓడిపోయిన తర్వాత నాకు అనుమానం ఉందని కేసేశాడు. దానికి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? నీ అనుమానాలు తీర్చడానికి మేము ఇక్కడ ఖాళీగా లేము, మేము చెప్పింది నువ్వు విని వెళ్ళిపో, వచ్చింది ఇంత అంటే ఆయన వచ్చేసాడు. అంటే ఇదే ఆన్సరు? ఇదే ఆయన కోరుకున్నది కాదే.
ప్రజల్లో ఉన్న డౌట్ ఏంటి? మీరు ఇందాక అడిగారు, మీరు వీరేశలింగం పంతులైతే, మీరు అల్లూరి సీతారామరాజులైతే, మీరు అన్నది నేనే అన్నాను. చెప్పారు. అంటే మేము రిఫార్మ్ చేశాం కాబట్టి ఎడ్యుకేషన్ని ఒక రెవల్యూషనరీ మోడల్లో పేదవాడు సైతం ప్రపంచాన్ని ఏలటానికి అవసరమయ్యే ఇంగ్లీష్ మీడియంని జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతం నుంచి దట్టు ప్రభుత్వ స్కూల్స్లో పెట్టి తీసుకొచ్చిన ఒక రెవల్యూషనరీ మోడల్ని ఈరోజు మీరు తీసేశారు కదా. ఆ రెవల్యూషనరీ మోడల్కి నిజంగా ఆకర్షితులు అయితే ప్రజలు మాకే ఓట్లు వేయాలి కదా. వాళ్ళేమంటున్నారంటే అమ్మ మీద ఒట్టు, మా మీద ఒట్టు, మేము జగన్కే ఓటేసాం, మా ఓటు ఏమైపోయిందో మాకు అర్థం కాలేదు. అయ్యా మేము తప్పు చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులకి నిన్నే పొదిలిళ్ళు వచ్చాము. అవును, పొగాకు రైతులకి గిట్టుబాటు ధర కావాలి, దానిలో మార్కెట్ను కూడా ఇన్వాల్వ్ చేయండి, వేలం పాటలకు వచ్చి చాలామంది టొబాకో వాళ్ళతోటి ప్రభుత్వం కూడా పోటీ పడండి, రైతుకి కనీస ధర వస్తుంది, వాళ్ళు అనుకున్న ధర వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాబ్లం మీద వెళ్తే ప్రజలందరూ వచ్చి అంటే ఎలా వచ్చారంటే తండోపతండాలుగా హెలికాప్టర్ దిగుతూ ఉంటే ఎక్కుతూ ఉంటే పొలాల్లో పరిగెత్తుకుంటూ వచ్చేసారు జగన్ చూడటం కోసం. దానిలో రీజన్ ఒకటి చెప్పనా నేను, వాళ్ళల్లో ఎక్కడో ఒక పశ్చాత్తాపం ఉంది. మేము ఓటేస్తే మా ఓటు ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా ఈ బిడ్డను మోసం చేశారు. మేము నీ ఓటర్స్మే, నీ అభిమానమే, నువ్వు చేసిన పనికి ప్రతి పనికి మా ఓటుని మీకు ఇచ్చాం. మొన్న ఎవడో మోసం చేశాడు, రేపు మోసం చేయడానికి వీల్లేదు, మేము నీ అంటుంటామని చెప్పినటువంటి సందేశంగా నేను దాన్ని భావిస్తాను. అంటే మీరు మరలా రానున్న రోజుల్లో మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అంటే పార్టీ పరంగా? ఎందుకంటే ఇంత ఘోర వైఫల్యం. సార్ మీరు ఈరోజు డేటు నాకు తెలిసి 13 కదా. అవును, 13 జూన్ 13, 2025. మనం 4 గంటల 18 నిమిషాలు మాట్లాడుకుంటున్నాం. మీ ఛానల్లో నోట్ చేసి పెట్టుకోండి. నిన్న నేను పశ్చిమ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో దర్శి, పొదిలి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం ఈ బెల్ట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చిన దాదాపు 1 లక్ష మంది జనం. పొగాకు రైతుల కోసం అండి మేము వెళ్ళింది. ఆ రైతుల్ని ఒక చోట కూర్చి గిట్టుబాటు ధర కోసం పాపం ఆ బ్యార్నీళ్ళు వాళ్ళు వేసుకున్న పొగాకు మొత్తం ఇదైపోయి లాసుల్లోకి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 5 సంవత్సరాల్లో అద్భుతంగా లాభాల్లో నడిపినటువంటి పొగాకు రైతులు వాళ్ళు ఊహించినట్టు రేట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి వచ్చిన తర్వాత వాళ్ళు ₹1,00,000 వస్తాయి అనుకున్న దగ్గర 20,000 వచ్చాయి. 80,000 నష్టం ఎవడు చేయాలి? ఊరేసుకోకి ఏం చేస్తాడు? చచ్చిపోతాడు గవర్నమెంట్ ఆదుకోకపోతే. దాన్ని చూసిన తర్వాత ప్రజల ఇన్వాల్వ్మెంటు, నిన్న ప్రజలు కదిలిన విధానం చూసిన తర్వాత ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో మా వెస్టర్న్ పార్ట్ మామూలుగా పడమట గాలి వీసింది అంటాం చూడండి, పైరుగాలి కాదు, పైరుగాలి కాకుండా పరమట గాలి కొడుతుందంటే అది కాస్త వేడిగానే కొట్టుద్ది. నిన్న కొట్టిన వెంటది ఆ గాలి దానికి తెలుగుదేశం పార్టీ, జనసేన మొత్తం ఇళ్లల్లో కూర్చున్నారండి.